ఈ స్ట్రెస్ అనేది ఇన్ఫర్టైల్ కపుల్లో ప్రెగ్నెన్సీ ఎలా డిస్టర్బ్ చేస్తుంది, సంతానానికి తొందరగా కాకుండా ఎలా అడ్డుపడుతుందో చెప్తాను. నేను డాక్టర్ శోభ, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరి హాస్పిటల్స్, తెలంగాణ స్టేట్. స్ట్రెస్ వలన మన బ్రెయిన్లో ఉన్నటువంటి హైపోథాలమస్ పిట్యూటరీ యాక్సిస్ అనేది డిస్టర్బ్ అయిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తాయి. ఏం హార్మోన్స్ సంతానం కోసం పనిచేస్తాయి? ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఈస్ట్రోజన్, ప్రొలాక్టిన్ హార్మోన్స్. ఈ ఎల్హెచ్ డిస్టర్బ్ అయిందంటే ఏంటంటే మిడిల్ సైకిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. మిడిల్ సైకిల్ ప్రొజెస్ట్రాన్ పెరగాలన్నమాట. ఎట్ ది సేమ్ టైం స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది. డిలే స్లీప్, తర్వాత డిక్రీజ్డ్ స్లీప్, అట్లా స్లీప్. తర్వాత బెంజ్ ఈటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఎక్కువ తినాలనిపిస్తుంది. బెంజ్ ఈటింగ్ అయింది అంటే ఒబెసిటీ వచ్చేస్తుంది. ఒబెసిటీ వచ్చిందంటే మనకి పీసీఓడి వచ్చేస్తుంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. పీసీఓడి వచ్చింది అంటే మళ్ళీ ఇన్ఫర్టిల్, పిల్లలు అవ్వడానికి మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. ఇలా స్ట్రెస్ వలన చాలా సంతానం కలగటం అనేది చాలా లేట్ అయిపోయి బాగా డిస్టర్బ్ చేస్తుంది. అందుకని ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న ఇన్ఫర్టైల్ కపుల్ ఎప్పుడైనా కూడా వాళ్ళకి స్ట్రెస్ రిలేటెడ్ ఏమైనా ఏ వర్క్స్ ఉన్నా కూడా అవి తగ్గించుకోవాలి. థ్యాంక్ యూ.